విజయవాడ పర్యటనకు వచ్చే ప్రధాని మోడీకి సమస్యల హారంతో స్వాగతం పలుకుతామని జై భారత్ నేషనల్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోతిరి వెంకటరామారావు తెలిపారు. ప్రెస్ క్లబ్ లో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఏపీని అన్ని విధాలా అన్యాయం చేసిన మోడీ ఏ విధంగా ఇక్కడికి వస్తారని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, ప్రత్యేక రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టు సమస్యలను పరిష్కరించిన తరువాతే విజయవాడకు రావాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ నాయకులు మహంత్ నాయర్, రవికిరణ్, పి సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. నా పేరు పోతిరి వెంకటరామారావు. జై భారత్ నేషనల్ పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నా. ఇది జేడి లక్ష్మణ్ గారి పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నా. మా ఎన్నికల గుర్తు బ్యాటరీ టార్చ్ అండి. నా బ్యాలెట్ నెంబర్ 10గా ధృవీకరించబడినది. మేము విజయవాడ పశ్చిమ నియోజకవర్గమే కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మాకు అందరికీ కూడా ఒక్క అవకాశం ఇవ్వండి. బ్యాటరీ టార్చ్కి ఆంధ్ర రాష్ట్రంలో పోటీ చేస్తున్న నా సోదరులకి, సోదరిమణులందరికీ కూడా బ్యాటరీ టార్చ్ గుర్తుకి ఓటు వేయాల్సిందిగా కోరుతూ ఈరోజు రెండు విషయాలు చాలా బ్రీఫ్గా మీతో మాట్లాడడంలో పోటీ చేస్తున్న నా సోదరులకి, సోదరిమణులందరికీ కూడా బ్యాటరీ టార్చ్ గుర్తుకి ఓటు వేయాల్సిందిగా కోరుతూ ఈరోజు రెండు విషయాలు చాలా బ్రీఫ్గా మీతో మాట్లాడదలిచాను. ఆంధ్ర రాష్ట్రానికి 10 సంవత్సరాలు రాష్ట్రం విడిపోయింది. రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలు అయినా కూడా ఈరోజు రాష్ట్రం ఎలా ఉందంటే రోజు రోజుకి దిగజారిపోతూ ఉన్నాయి. అన్ని రకాలుగా ఆంధ్ర రాష్ట్రం ప్రజలు నష్టపోయారు, యువత నష్టపోయింది, మహిళలు నష్టపోయారు, కార్మిక కర్షక వర్గాలు నష్టపోయినాయి, రైతాంగం నష్టపోయింది. ఇన్ని నష్టాలు జరగడానికి మూల కారణమైన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం. మొట్టమొదట ఎందుకంటే ఇంటికి పెద్ద తండ్రి కరెక్ట్గా ఉంటే ఇక్కడ ఇంటి యజమానులు కరెక్ట్గానే బాగుంటారు అని చెప్పేసి మనం అందరం భావించే సాంప్రదాయం ఉన్న భారతదేశం మనది. మరి ఆయనే రకరకాల ఆలోచనలతో మన రాష్ట్రాన్ని చిన్నచూపు చూడటం, మన రాష్ట్ర విధానాల మీద నీళ్లు జల్లడం, మన రాష్ట్రానికి ఏదైనా బెనిఫిట్ జరుగుతుంటే చేయకపోవడం, అన్ని రకాలుగా రాష్ట్రానికి ప్రజలకి తీవ్రంగా అన్యాయం చేసిన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాలు విడిపోయిన తర్వాత ఇవాళ గుర్తుకొచ్చింది వాళ్ళ రాష్ట్రం ఏంటనేది. 2019లో కూడా వచ్చారు, అప్పుడు కూడా ఎలక్షన్ ఇదే టైంలో వచ్చారు, మళ్ళీ ఇప్పుడు వస్తున్నారు. దేనికి వస్తున్నారండి ప్రధానమంత్రి గారు? ఎలక్షన్ క్యాంపెయిన్కి వస్తున్నారా? అసలు దేనికి వస్తున్నారు ప్రధానమంత్రి గారు? 2 సమాధానాలు కావాలి ఖచ్చితంగా. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి 2 సమాధానాలు కావాలి.